హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే టెక్నీషియన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి సింగిల్ సిపిటి పాయింట్ ఆఫ్ లో పేపర్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సిలబస్ తో పాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ యొక్క డేటాని తెలుగులో కూడా మీకైతే అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదే మరికొన్ని కీ పాయింట్స్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కాబట్టి మధ్యన ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాం. చాలా మందికి డౌట్ ఉంది, ఇంటర్ బైపీసీ వాళ్ళు, ఇంటర్ సిసి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా, ఇంటర్ హెచ్ఈసి వాళ్ళు అప్లై చేయొచ్చా. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ చాలా ఉన్నాయి కదా, సో ఏ ట్రేడ్ అయినా అప్లై చేసుకోవచ్చా, లేకపోతే లిమిటెడ్ ట్రేడ్స్ మాత్రమే, అంటే కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్ మాత్రమే ఉంటాయా, అట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉండడం జరిగింది. కొన్ని పోస్టులకు ఏంటంటే ఒకే ట్రేడ్ వాళ్ళు 2-3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అట్లా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అసలు నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి టోటల్ ఐటీఐస్ ఈ కింద వాటిలో ఏ ఐటీఐ చేస్తే మీరు ఆ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్, ఆ యొక్క డేటా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డేటాను చూద్దాం. సో ఐటీఐ మీరు ఎస్ఎస్సివిటీ కానీ ఎన్సీవిటీ కానీ ఈ రెండింటిలో ఏది చేసినా సరే మీరైతే ఈ కింద ఇచ్చినటువంటి ట్రేడ్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటు ఈ పైన ఇచ్చినటువంటి ట్రేడ్స్ బేస్ పైన ఎవరైతే సిసిఐఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మనకి ఇక్కడ ఫోర్జర్ అండ్ హీట్ రీటర్, ఫౌండరీ మెన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, ప్లంబర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కమ్ ట్రైన్ ఆపరేటర్, ఆపరేటర్ లోకోమోటివ్, రైల్ క్రెయిన్స్, ఎలక్ట్రీషియన్, ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వైర్మెన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆటోమొబైల్, ట్రాక్టర్ మెకానిక్, పెయింటర్, మెకానిక్ హెచ్టీ అండ్ ఎల్టీ ఎక్విప్మెంట్స్ అండ్ కేబుల్ జాయింటింగ్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మిషన్ టూల్, గ్రైండర్ మిషనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అంటే ఆర్ఎండ్ఎస్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెకాట్రానిక్స్, టర్నర్, వెల్డర్, గ్యాస్ ఎలక్ట్రిక్, స్ట్రక్చరల్ వెల్డర్, పైప్ వెల్డర్, టిఐజీ, ఎంఐజీ వెల్డర్. సో ఈ యొక్క ట్రేడ్స్ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క ట్రేడ్స్ మనకున్నటువంటి ఆ యొక్క కేటగిరీస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ట్రేడ్స్లో మీరు సిసిఐ చేసినా లేకపోతే ఎస్ఎస్సివిటీ ఎన్సీవిటీలో మీకు ఈ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరైతే అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే దీనికి ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వైర్మెన్ అయినా అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. సో 10+2 చేయాలి అంటే డిప్లొమా వాళ్ళు అనుకోవచ్చు, సార్ మాకు ఫిజిక్స్ అనేది ఉంటుంది సో మేము అప్లై చేయొచ్చు. అప్లై చేయలేరు, మీకు 10+2 ఉండాలి, దాంట్లో ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలి. సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండేటటువంటి ఇంటర్మీడియట్ ఏముంటుంది, ఎంపీసీ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటటువంటి స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్ట్రీమ్ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. సో ఎంపీసీ చేసిన వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఎస్ఎన్టీకి. సో ఓన్లీ దీనికి ఈ యొక్క ఎంపీసీ వాళ్ళైనా అంటే కాదు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ వైర్మెన్ కానీ వీళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటారు. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మనకు ట్రేడ్ వైజ్ పేపర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎస్ఎన్టీకి కేవలం ఈ యొక్క ఇంటర్ ఎంపీసీ వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఫైట్ చేసే వాళ్ళు, వాళ్ళకే కట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అందరికి ఓవరాల్గా సింగిల్ పేపర్ అయిపోయింది, ట్రేడ్ పేపర్ లేదు కాబట్టి ఇప్పుడు అందరు కూడా ఈక్వల్గా కాంపిటీషన్కి అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక డీజిల్ మెకానిక్ తీసుకుంటే డీజిల్ మెకానిక్ ఆ యొక్క మెకానిక్ క్యాడర్లో పాటు మనకు మరికొన్ని పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతున్నారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని బట్టి అక్కడ ఇవి లేక పోస్ట్ సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం పేపర్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎన్టీపీసీ గ్రూప్ డి ఏదైతే పేపర్ ప్యాటర్న్ ఉంటుందో సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ రావడం జరుగుతుంది. మ్యాథ్స్ ఇక్కడ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఆర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అరౌండ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి ఏం తేడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అంటే సేమ్ సిలబస్ అని అర్థం. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్. యాక్చువల్గా ఈ జనరల్ సైన్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంది, ఏంటిది అంటే హిందీ మీడియం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిలబస్ని ఇవ్వడం జరిగింది, టైటిల్లో మాత్రం జనరల్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత దాని వాళ్ళు మాడిఫై చేయడం జరిగింది. ఫైనల్గా మనకు జనరల్ సైన్స్ మాత్రమే పరిగణలో తీసుకుంటున్నారు. ఇది చూడండి 40 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్. ఈ 40 వస్తే మనకు మ్యాథ్స్లో ఒక 15, రీజనింగ్లో ఒక 20 తెచ్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా 75 దాకా మనం వెళ్ళిపోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మనకు ఒక 15 ఇక్కడ ఒక 20 వచ్చినాయి అనుకోండి, 25లో 20 తెచ్చుకోవచ్చు కదా. రీజనింగ్ సేమ్ సిలబస్, రీజనింగ్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 20 తెచ్చుకోవచ్చు. ఇది 35 అవుతుంది, ఈ 40 75
బెటర్ పర్ఫార్మెన్సే చేయొచ్చు. కాకపోతే మనకి సైన్స్‌లో మాత్రం బైక్ వై తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్సే. కాబట్టి కొద్దిగా మీరు ఫోకస్ చేసినట్లయితే ఈజీగా దీనిలోంచి బైక్ వై తెచ్చుకోవచ్చు. రీజనింగ్ కూడా ఈసారి బైక్ బై తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే సేమ్ సిలబస్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్. సో దీని యొక్క వెయిటేజ్ 10 క్వెషన్స్ 10 మార్క్స్. ఓకే. అండ్ ఓవరాల్‌గా మనకు గనక తీసుకున్నట్లయితే 100 క్వెషన్స్ 100 మార్క్స్. సో మనకు ఎగ్జామ్ అనేది 90 మినిట్స్‌లో ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. అండ్ ఒకవేళ మల్టిపుల్ షిఫ్ట్‌లో గనక అయినట్లయితే నార్మలైజేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మల్టిపుల్ షిఫ్ట్‌లే ఉంటాయి. నార్మలైజేషన్ అనేది ఉంటుంది. మనం పరిగణలో తీసుకోవాల్సింది రా స్కోర్‌ని. రా స్కోర్ ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకవేళ షిఫ్ట్ హార్డ్ అయితే ఆటోమేటిక్‌గా నార్మలైజేషన్‌లో మార్కులు కలుస్తాయి. ఈజీ పేపర్ అనుకోండి ఉన్న మార్కులు కూడా తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ సిలబస్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్‌లో కనుక తీసుకుంటే నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్ అంటే క్షేత్రం ఇది ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా ప్యూర్ మ్యాథ్స్, జియోమెట్రీ ప్యూర్ మ్యాథ్స్, అండ్ నెక్స్ట్ ట్రిగనోమెట్రీ ప్యూర్ మ్యాథ్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం ప్యూర్ మ్యాథ్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఈ విధంగా మనకి సిలబస్ ఇది ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్. మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం కదా గ్రేడ్ 1కి సేమ్ సిలబస్. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్. సో యాక్చువల్‌గా మనకు నోటిఫికేషన్‌లో ఏమని ఇవ్వడం జరిగింది 10th బేస్ పైన మీకు జనరల్ సైన్స్‌లో కాన్సెప్ట్ వస్తుంది. లైఫ్ సైన్స్ బేస్ పైన అని. సో మనకి అకార్డింగ్ టు రైల్వే ప్రీవియస్‌గా అడుగుతున్నటువంటి లైఫ్ సైన్స్ సేమ్ ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో అదే సిలబస్‌ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం, బయాలజీ అంటే జీవశాస్త్రం, దీంట్లో మనకు వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం రావడం జరుగుతుంది. 3 టాపిక్‌లు కలిపి మనం ఇక్కడ బయాలజీ. అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 2 కూడా మొత్తం టోటల్‌గా మనకు 5 సబ్జెక్ట్స్ రావడం జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు సార్ మనకిది లైఫ్ సైన్స్ అన్నాడు కదా! సో మనం స్కూల్ బుక్స్ చదువుకోవచ్చా? యెస్, స్కూల్ బుక్స్ చదువుకోవచ్చు. ఏ స్కూలు? మీరు ఎస్ఎస్‌సీఆర్‌టీ చదివితే పనికిరాదు. ఎన్‌సీఆర్‌టీ చదవాలి. ఓకే. ఎన్‌సీఆర్‌టీ చదవాల్సి ఉంటుంది. ఎన్‌సీఆర్‌టీ కూడా 6-12 చదవాలి. గతంలో ఏంటిది అంటే మనకు నోటిఫికేషన్‌లో అప్ టు 10th అన్నాడు కదా అని అప్ టు 10th ఎస్ఎస్‌సీఆర్‌టీ స్కూల్ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ అయి చదివిండ్రు. ఈసారి అయి పనికిరావు. ఎన్‌సీఆర్‌టీ లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం చదవాల్సి ఉంటది. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీని ప్రకారం వచ్చినటువంటి కంటెంట్ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే సిలబస్ అయితే వాళ్ళు ఫిల్టర్ చేశారో సేమ్ సిలబస్ బేస్ పైన మనకు క్వెషన్స్ వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం ప్రిపేర్ కావాలి. ఎందుకంటే హైయెస్ట్ వెయిటేజ్ దీనికే ఉంది. 40 మార్క్స్ దీనికి వెయిటేజ్ ఉంది. ఈ 5 సబ్జెక్ట్స్. దీంట్లో అత్యధికంగా వెయిటేజ్ వచ్చేది ఫిజిక్స్. దీని తర్వాత అత్యధికంగా వెయిటేజ్ వచ్చేది బయాలజీ. అండ్ దాని తర్వాత కెమిస్ట్రీ. అండ్ దాని తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ లీస్ట్ వచ్చేది కంప్యూటర్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి అరౌండ్ 12+ క్వెషన్స్ అనేవి మనకు ఫిజిక్స్ నుంచి వస్తాయి. ఓకేనా? ఎందుకు ఫిజిక్స్ కంటే అంత వెయిటేజ్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఫిజిక్స్ బేస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకు న్యూమెరికల్స్ డేటా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బయాలజీ. బయాలజీలో పిక్చర్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎక్కువగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్స్ బేస్ పైన, కెమికల్ రియాక్షన్స్ బేస్ పైన కెమిస్ట్రీ వస్తుంది. ఎక్కువగా పీరియాడిక్ టేబుల్ గురించినటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మనం ఈ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డేటాతో సహా ఈత్, మీత్, ప్రోబో, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానో, డెకా ఈ విధంగా మనం మొత్తం నోటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి స్ట్రక్చర్స్ అన్నిటి యొక్క డేటా కూడా మనకైతే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్. సో మీకు వితిన్ ఏ షార్ట్ టైంలో కంప్యూటర్స్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే గ్రేడ్ 1లో కూడా కంప్యూటర్కి 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా మీకైతే బెనిఫిట్ అవుతుంది. వితిన్ 2 to 3 డేస్లో ఈ యొక్క కంప్యూటర్ యొక్క క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ మనం డీజీటీ బేస్ పైన ఎన్విరాన్మెంట్ మనకు సరిపోతుంది. అండ్ దాంతోపాటు మనకు కావాలంటే ఎన్సీఆర్టీ లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగా మళ్ళీ ఒకసారి క్లాసెస్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో మనకు గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి సిలబస్లు పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే పైకి కింది పైకి ఇవ్వడం జరిగింది అంతే. సో మనకు కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది హై ప్రియారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్ అంటే ఫేమస్ పర్సన్స్ అంటే ప్రముఖుల గురించి, ఇండియన్ ఎకానమీ అంటే కరెంట్ ఎకానమీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాలిటిక్స్ అంటే పౌరశాస్త్రం గురించి. అదర్ సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే ఇక్కడ మనం ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ కానీ, సినిమా కానీ అట్లాంటి టాపిక్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకైతే పేపర్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. గ్రేడ్ 3 సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా యూజ్ అవుతాయా? ఎస్. మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఏఎల్బి టెక్నీషియన్ CBT 1 ఏదైతే ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనకు ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3లో రావడం జరిగింది. ఓకేనా? సో మీకు ఇక్కడ రీజనింగ్ కానీ అండ్ అదేవిధంగా GS అండ్ GK కానీ టాపిక్స్ అయితే యూటిలైజ్ అయితే ఆ యొక్క టాపిక్స్ మాత్రం మీరు ఖచ్చితంగా
యూజ్ చేసుకోండి. సో ఈ యొక్క 3 బుక్స్ మీకు యూటిలైజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా టైం ఉన్నప్పుడు రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యొక్క గ్రేడ్ 3ని ఏ విధంగా క్రాక్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ లేదా నవంబర్లో మనకైతే ఉండే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా 6-7 నెలల టైం అయితే ఉంది. ఈ యొక్క టైంలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఒక 40 మార్క్స్ పైనే ఎక్కువ టైం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆర్థమెటిక్ కాన్సెప్ట్ అనేది మీరు ఇంతకుముందు ఎగ్జామ్ రాసి ఉంటారు. రాయని వాళ్ళైతే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ రాసి ఉంటే రివిజన్ యూజ్ చేసుకోవచ్చు. రీజనింగ్ కూడా మీకు రివిజన్ పనికి వస్తుంది. జనరల్ అవేర్నెస్ పైన కూడా ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేస్తేనే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ అదేవిధంగా అదర్ సెగ్మెంట్స్ పైన మీకు పూర్తి కమాండ్ వస్తుంది. జనరల్ సైన్స్ ఎస్పెషల్లీ మనకు ఎన్సీఆర్టీ, ఓకేనా, ఎన్సీఆర్టీ అండ్ అదేవిధంగా నేషనల్ లెవెల్ బుక్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిపేర్ అయితేనే మనకు ఎక్కువ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు పీవైక్యూ, ఓకేనా, ఈ యొక్క జనరల్ సైన్స్ సంబంధించినటువంటి పీవైక్యూ కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. అప్ టు మనం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లెవెల్ దాకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే న్యూమెరికల్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి న్యూమెరికల్స్ కూడా సపరేట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తా. అది ఇంకా మీకు బూస్టప్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి సైన్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా మనం రీజనింగ్ బ్యాంకింగ్ లెవెల్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆర్థమెటిక్ కూడా మనం ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మనకు సరిపోతుంది. లేదంటే స్టేట్స్లో ఎస్ఏ కానిస్టేబుల్ లెవెల్ దాటి మనం కొద్దిగా పై స్థాయికి వెళ్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ యొక్క సిలబస్ ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్కి బూస్టప్ అవ్వడానికి మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క కోర్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో కోర్సులోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో కోర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపిస్తుంది రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్. సో మీకు ఈ యొక్క కోర్స్ నుంచే మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ ఇంకో 6 to 7 monthsలో ఉన్నప్పటికీ ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి రిక్రూట్మెంట్ కూడా హైలీ యూటిలైజ్ అవుతుందని 1 year దాకా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ నుంచి సిలబస్ కానీ అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ నుంచే క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కోర్స్ యొక్క ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోదాం. అంటే మన యొక్క యాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకు స్క్రీన్ పైన యాప్ కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క యాప్ పైన మనం కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రైల్వే, సెలెక్ట్ చేసుకుని కింద సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సింది పెయిడ్ కోర్సెస్. సో పెయిడ్ కోర్స్ ఓపెన్ చేయగానే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. పైన మనకు కనిపిస్తుంది ఫస్ట్ రైల్వే. సో రైల్వే సెలెక్ట్ చేయగానే అండ్ మన యొక్క కోర్స్ ఫస్ట్ కనిపిస్తుంది కదా, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. సో కింద వ్యూ డెమో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సెలెక్ట్ సిబిటి. సో మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కంప్యూటర్ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్తో పాటు మీకు ప్యూర్ మ్యాథ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ మెటీరియల్ ఈ విధంగా మనకైతే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో ఆల్రెడీ మన ఫిజిక్స్ యొక్క టోటల్ కంటెంట్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనం బయాలజీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు మనకు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కంప్యూటర్ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క కంప్యూటర్ యొక్క క్లాసెస్ అని మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కంప్యూటర్ అనేది. సో ఈ యొక్క ట్యాబ్లోనే మీకు కంప్యూటర్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటా అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, ఈకో సిస్టమ్, పొల్యూషన్ అండ్ వీటికి సంబంధించినటువంటి అవుటర్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదువుకుంటే మనకి ఒక కాన్సెప్ట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మనం అయితే కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మన నెక్స్ట్ ఆర్థమెటిక్ యొక్క కాన్సెప్ట్, రీజనింగ్ యొక్క కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ యొక్క కాన్సెప్ట్తో పాటు మనం జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మీకు దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ప్రజెంట్ అయితే కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ని ఈ యొక్క మెటీరియల్ ట్యాబ్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, కావాల్సినటువంటి మెటీరియల్స్ అని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క యాప్ నుంచే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ అదేవిధంగా పేపర్ ప్యాటర్న్తో పాటు సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది కదా. సో కంప్యూటర్ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్. సో దిస్ ఈస్ కంప్యూటర్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ ఉండేటటువంటి కంటెంట్. సో ఇక్కడ మనం ఓన్లీ పెరిఫెరల్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అండ్ అదేవిధంగా బస్సెస్ సంబంధించినటువంటి డేటా కాదు. మనం ఇక్కడ అప్ టు విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, 5G అండ్ అదేవిధంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ దాకా అడ్వాన్స్డ్, ఫుల్లీ అడ్వాన్స్డ్ అయినటువంటి డేటా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బింగ్ ఏఐ దాకా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 3D ప్రింటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు మరికొన్ని VR సంబంధించినటువంటి కంటెంట్, అండ్ అదేవిధంగా వాటి యొక్క బెనిఫిట్స్ ఏంది, వాటి యొక్క లాసెస్ ఏంది, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క ల్యాన్ మ్యాన్ అట్లాంటి డేటా ఏదైతే ఉంటుందో సో మనకు చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క బ్యాండ్ విడ్త్ యొక్క డేటా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. చాలా డీటెయిల్గా మనం ఇక్కడ కంప్యూటర్ని డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే కోర్సెస్లో జాయిన్ అయిపోండి, కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క కంప్యూటర్ సంబంధించినటువంటి క్లాసెస్. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్. సో మనకు ఈ విధంగా ఎన్సీఆర్టీలో ఉంటుంది. మళ్ళీ దీన్ని మనం మొత్తం టేబుల్ పాయింట్ అప్లో ఒక్క మార్క్ కూడా మీకు మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో ఆ విధంగా నెక్స్ట్ కంప్యూటర్ యొక్క జనరేషన్స్ అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ మొత్తం మళ్ళీ మీకు టేబులర్ ఫార్మాట్లో ఎగ్జామ్లో ఎక్కడ కూడా మార్క్ మిస్ అవ్వకూడదు. క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే మన బుక్ చూసి తయారు చేయాలంటే స్టాండర్డ్గా తయారు చేస్తున్నాం. అండ్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి వాటి యొక్క సైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. సో సూపర్ కంప్యూటర్ అంటే ఏంటివి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది. అంటే కరెంట్ అప్డేటెడ్ డేటా కూడా మీకు ఇందులో మిక్సప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అన్లాక్ కంప్యూటర్ అంటే ఎట్లుంటుంది మీకు విజువల్గా ఒకసారి చూపిస్తే క్లియర్ మీ మైండ్లో ఉండిపోతుంది. డిజిటల్ కంప్యూటర్ అంటే ఏంటిది, హైబ్రిడ్ కంప్యూటర్ అంటే ఎట్లా ఉంటుంది, అండ్ కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కంప్యూటర్ యొక్క పర్పస్ ఏంటిది, వీటికి సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించినటువంటి కంప్యూటర్ యొక్క స్ట్రక్చర్తో పాటు ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ర్యామ్ సంబంధించినటువంటి టైప్స్, క్యాచ్ మెమరీ సంబంధించినటువంటి, రిజిస్టర్ సంబంధించినటువంటి, ఇక్కడ చూస్తున్నారు కదా డేటా. సో ఈ విధంగా మీకు ఫుల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం పిక్చర్ చేస్తూ ప్లస్ ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ అదేవిధంగా విత్ టేబుల్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ పోర్ట్స్ సంబంధించినటువంటి, సో పోర్ట్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్. సో ఈ విధంగా మనకైతే ఫ్యూ చాప్టర్స్ అయితే రెడీ అయినాయి. పూర్తి స్థాయిలో మనకు మోస్ట్లీ 2 to 3 డేస్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. అది రాగానే మీకు ఫుల్ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. ఓకే. నా యొక్క కంప్యూటర్ యొక్క క్లాసెస్, కంప్యూటర్ అయిపోగానే బయాలజీ క్లాసెస్ ఉంటాయి, బయాలజీ తర్వాత కెమిస్ట్రీ, అండ్ దాని తర్వాత ఇంకా ఏమన్నా ఎన్విరాన్మెంట్లో యాడ్ చేసే కంటెంట్ ఉంటే యాడ్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఈ విధంగా మీకు క్లాసెస్ అయితే కంటిన్యూగా రాబోతున్నాయి. లేట్ చేయకుండా వెంటనే కోర్సులో జాయిన్ అయిపోండి, ఫుల్లీ అప్డేటెడ్ క్లాసెస్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క డిస్ప్లే పైన కనిపించిన మెటీరియల్స్ అన్ని కూడా కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేటట్టు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్సులో జాయిన్ అయిపోండి. ఓకేనా? అండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటాయి, మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు అక్కడి నుంచి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.